హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రీసెంట్ టైమ్స్లో ఎంఎస్ అలాగే ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. భాస్కర్ గారు, లోకేష్ గారు ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు. కంటైనర్ హౌసెస్ కావచ్చు, ఫుడ్ ట్రక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగా సేల్ అయిపోతుంది. సుమన్ టీవీలో వీడియోస్ చూసి కూడా చాలా వరకు బిజినెస్ జరుగుతుందని చెప్తూ ఉన్నారు. రైట్ నాతో పాటు లోకేష్ గారు ఉన్నారు. ఈ రోజు మనకి ఏ వీడియో పరిచయం చేయబోతున్నారు ఏంటనేది ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ లోకేష్ గారు. యా నమస్తే, ఎలా ఉన్నారు? ఎస్. సో మాకైతే ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతా ఉంది. ఇప్పుడు ఫుడ్ ట్రక్ కూడా చేసేసాము. ఎక్కడో కరీంనగర్ నుంచి వచ్చి మరి ఇక్కడ ఆర్డర్ ఇచ్చి మరి చేయించుకున్నారు. అండ్ ఒక 1 month ఇక్కడే స్టే చేశారని కూడా విన్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరేం చెప్తారు లోకేష్ గారు? అక్కడికైతే మనం ప్రతి ఒక్క కస్టమర్ని మంచిగా రిసీవ్ చేసుకొని అతనికి అకామిడేషన్ కూడా ఇచ్చి దగ్గరుండి చేయించుకోండి. మీ ఇష్టం ఏదైనా వెహికల్ కానీ ఏ ఐటమ్స్ అయినా మన కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఏ ఐటమ్ అయినా సరే అని దగ్గరుండి మీకు నచ్చినట్టు చేయించుకొని వెళ్ళండి అంటే కూడా వాళ్ళు వస్తే వాళ్ళకి అకామిడేషన్ ఫుడ్ ఇచ్చి మరి ఇక్కడ ఉంచి వాళ్ళకి నచ్చినట్టు చేసుకొని తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు ఫుడ్ ట్రక్ వెహికల్ కూడా సేమ్ అలానే అతను ఇక్కడ ఉండి 1 month ఇక్కడ స్టే చేసి అన్ని అతనికి నచ్చినట్టు చేయించుకొని తీసుకొని వెళ్తున్నాం. సో మరి ఇప్పుడు ఈ రోజు ఏ వీడియోతో మనం ఆడియన్స్ ని కనెక్ట్ అవ్వబోతున్నాం, ఏం చెప్తారు ఈ రోజు మాకు? ఈ రోజు కూడా మనం రెగ్యులర్ గా ఎప్పుడు ఇచ్చినట్టే కిచెన్ ఎక్విప్మెంట్స్ మేడం. చాలా మటుకు కిచెన్ ఎక్విప్మెంట్స్ కొన్ని వెరైటీస్ వచ్చాయి. ప్రతిసారి ఇచ్చే దాంట్లో కాకుండా ప్రతిసారి స్టవ్స్ టేబుల్సే కాకుండా కొన్ని వెరైటీస్ ఉన్నాయి. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి పదండి. సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా కిచెన్ ఐటమ్స్ చాలా వరకు మనం చూపించాం అనమాట. బట్ ఇప్పుడు కొంచెం కొత్తగా వచ్చాయని చెప్తున్నారు లోకేష్ గారు. అసలు కిచెన్ ఐటమ్స్ లో కొత్తగా వచ్చిన ఐటమ్స్ ఏంటి అనేది ఫస్ట్ ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇది వచ్చేసి క్యాబినెట్ టేబుల్ కమ్ షవర్మా మిషన్. ఓ క్యాబినెట్ టేబుల్ అలాగే షవర్మా మిషన్ అంటే ఓన్లీ షవర్మా మిషన్ ఇస్తున్నాం. షవర్మా మిషన్ ఇచ్చి సైడ్ లో ఖాళీ టేబుల్ ఇస్తాము. అలా కాకుండా కంప్లీట్లీ క్లోజింగ్ షట్టర్స్ డోర్స్ తో వస్తాయి. అతను వర్క్ చేసుకోవచ్చు ఎక్కడైనా సార్ రోడ్ పైన పెట్టుకొని ఇదంతా క్లోజింగ్ షట్టర్స్ ఉంటాయి డోర్స్. షవర్మా చేసుకొని ఇక్కడ వర్క్ చేసుకొని ఇక్కడ ఇచ్చేసి మళ్ళీ అతను వెళ్ళేటప్పుడు మొత్తం క్లోజ్ చేసుకొని లాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అయితే ఒక షవర్మా బండి పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ అవ్వాల్సి. దీంట్లో కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ప్లాన్ చేస్తున్నాం. దీనికే వీల్స్ కూడా ఇస్తున్నాం. అంటే ఏ వెహికల్ కి అటాచ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సూపర్ అండి. అలా కూడా ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడు. ప్రెసెంట్ అయితే ఇది ఒక మోడల్ చేశాను నేను. అంటే ఇక్కడ స్టోరేజ్ కూడా బాగా ఇచ్చారండి. ఇక్కడ ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవాలన్నా స్టోరేజ్ డోర్స్ ఇచ్చారు. యాక్చువల్లీ మీకు ఫ్రంట్ ఎలా కనిపిస్తుందో ఇక్కడ ఎదుర మీకు 2 doors ఇచ్చారండి. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ పట్టేస్తాయి. షవర్మాకి సంబంధించిన ఏమైనా మసాలాస్ కావచ్చు, వాట్ ఎవర్ కొన్ని స్టోరేజ్ చేసుకుంటాం కదా, అండ్ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కావచ్చు, అన్ని కూడా ఇక్కడ స్టోరేజ్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని మొత్తం లాక్ చేసేసుకోవచ్చు. సో ప్రెసెంట్ అయితే షవర్మా అయిపోయింది. ఇంకొక ఐటమ్ ఏంటి? ఇంకో ఐటమ్ వచ్చేసి మేడం 3 burner స్టవ్స్. 3 burner స్టవ్. మనం ఇంతకుముందు సింగిల్ బర్నర్ చూసుకున్నాం, 2 burners చూసుకున్నాము. అలానే 3 burner. దీంట్లో మనకు వచ్చేసి చైనీస్ కానీ, ఇండియన్ కానీ, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఏదైనా కానీ మనం చేసిస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం క్వాలిటీ వచ్చేసి మొత్తం ఏం వాడినా కానీ జిందాల్ షీటే వాడుతున్నాం. జిందాల్ షీట్ వాడుతున్నారు. ఎస్ఎస్ లో ఇది 3 burner స్టవ్. దీంట్లో వచ్చేసి ఇంకో వెరైటీ మేడం. ఇంతకుముందు మనం ఇచ్చాము ఓన్లీ బిర్యానీ స్టవ్ ఇచ్చాము, సింగిల్ ఇచ్చాము. ఓన్లీ మళ్ళీ 5 burners బిర్యానీ రేంజ్ స్టవ్ ఇచ్చాము. అలానే ఇప్పుడు ఏం చేసామంటే బల్క్ లో ఇచ్చాము. అంటే 2 ఒకటే దాంట్లో ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఒక రెస్టారెంట్ లో ఇది ఒక స్టవ్ ఉంది అంటే వాళ్ళు బిర్యానీ అయినా వండుకోవచ్చు, రైస్ అయినా చేసుకోవచ్చు, కర్రీస్ అయినా చేసుకోవచ్చు, మల్టీపర్పస్. ఇంకా మాకు ఇది వద్దు ఇది లేదు మా దగ్గర అనకుండా ప్రతి ఒక్క ఐటమ్ దీనిపైన చేసుకోవచ్చు. ఈ బర్నర్ చాలా అంటే ఏంటి అంటే ఫైర్ ఎక్కువ ఉంటది. సేమ్ ఫాస్ట్ గా అయిపోతుంది. కట్టెల పోయి మండినట్టు మండుతుంది. అంటే కొంచెం బర్నర్ డిఫరెంట్ గా ఉంటది. మొత్తం అన్ని హోల్స్ లో నుంచి ఫ్లేమ్ వస్తుంది. ఈ బర్నర్స్ లో అయితే ఓన్లీ సైడ్ ఫ్లేమ్స్, స్ట్రేట్ ఫ్లేమ్స్ వస్తాయి. దీనిపైన ఓన్లీ కుకింగ్ రేంజెస్ ఇందులో బిర్యానీస్ ఏది ఎవ్రీథింగ్ ఏదైనా చేసుకోవచ్చు. ఇది ఒక మోడల్. ఇది వచ్చేసి బిర్యానీ వార్మర్. ఇది బిర్యానీ కుక్ చేసుకున్న తర్వాత మనం దీనిపైన హండి డైరెక్ట్ పెట్టేసుకుని ఎనీ టైం హీట్ ఉండడం కోసం, ఇంకా చల్లారిపోకుండా. సూపర్ అండి. దాంట్లోనే మనం చూసుకున్నాము ఇది సింగిల్, ఇంతకుముందు డబల్ చూసుకున్నాం కదా మనం. దీంట్లో బల్క్ కుకింగ్ రేంజ్ అంటారు. అప్ టు ఒక 15 kgs వరకు దీనిపైన కుక్ చేస్తారు. ఇది కూడా 3 burner స్టవ్ మనకి. ఇది కూడా 3 burner స్టవ్. చైనీస్ మేడం. ఇది చైనీసా? చైనీస్. ఇది కూడా చైనీస్ ఇండియన్. మనము అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఎలా అంటే అలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తున్నాం. అలా వచ్చేసి వర్క్ టేబుల్, మిడిల్ వర్క్ టేబుల్ అంటారు దీన్ని. ఇది చాలా పెద్దగా ఉంది మేడం. అక్కడ సైడ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ సైడ్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. 4 sides కావాలన్నా 4 sides కూడా యూజ్ చేసుకోవచ్చు మిడిల్ లో పెట్టుకొని. ఇది తందూరి బట్టి మేడం. తందూరి
బట్టి. ఆ. ఓకే. ఇది మొత్తం బొగ్గుతో తయారు, ఇది బొగ్గుతోటి మండుతుంది ఇది మొత్తం అంతా. లేదు అనుకుంటే గ్యాస్ తోటి కావాలంటే కస్టమర్స్ కి గ్యాస్ తోటి కూడా చేసిస్తాం. ఓకే. ఇక రెస్టారెంట్ వాళ్ళకి తందూరి నాన్స్, కబాబ్స్ ఏమైనా చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇవన్నీ పెద్ద పెద్ద రెస్టారెంట్ రెస్టారెంట్ వాళ్ళకి మనం ఇక పెద్ద రెస్టారెంట్ అని లేదు, చిన్న హోటల్ నుంచి పెద్ద రెస్టారెంట్ వాళ్ళకి ఏ ఐటమ్స్ కావాలన్నా మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను. ఓకే. ఇది 2 బర్నర్ స్టవ్. ఇది 2 బర్నర్ స్టవ్ మేడం. ఓకే. ఇక దోశ బట్టి, ఇది ఒక దోశ బట్టి, అదొక 2 బర్నర్. ఓకే. ఇట్లా పిండి స్టాండ్ కావాల్సిన వాళ్ళకి పిండి స్టాండ్. ఓకే. దీంట్లో మసాలా స్టాండ్స్, మసాలా ట్రేస్ ఉంటాయి కదా మేడం, 12 కంటైనర్స్ ట్రేస్ ఉంటాయి. దానికి స్టాండ్ విత్ వీల్స్ తో సహా ఇస్తున్నాం. అంటే చెఫ్ ఎక్కడ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ స్టవ్ దగ్గర నుంచి ఆ స్టవ్ వరకు ఎక్కడికైతే మూవ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక బెన్మేరీ కౌంటర్స్ అంటారు దీన్ని. ఈ బెన్మేరీ కౌంటర్స్ కర్రీ ఎప్పుడు హీట్ ఉండడం కోసం, ఎప్పుడు హీట్ గా ఉండడం కోసం. ఇది సింక్ మేడం, ఇది సింగిల్ సింక్ యూనిట్ అంటారు. దీనిలో సింగిల్ కాకుండా మన దగ్గర 3 సింక్ యూనిట్, 2 సింక్ యూనిట్, హ్యాండ్ వాష్ సింక్ యూనిట్ పెద్దది లార్జ్ సైజులో, ఫంక్షన్ హాల్కి సంబంధించిన, రెస్టారెంట్కి సంబంధించిన, స్కూళ్ళకి కానీ ఎక్కడైనా కానీ మనం ఇస్తాం. టెంపుల్లోకి ఇవి వచ్చి మామూలు స్టవ్స్, ఇవి కూడా మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. చిన్నవి ఇవి ఇంట్లోకి సంబంధించినవి, రెస్టారెంట్లకు కాకుండా ఇంట్లోకి కొంతమంది అడుగుతారు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడం కోసము. వాళ్ళు మాకు చిన్న స్టవ్ కావాలి, ఒక 2000లో కావాలి, 3000లో కావాలి, 1500లో కావాలి అంటే వాళ్ళ రేంజ్ ప్రకారం ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఒక 50 మెంబర్స్కి, 30 మెంబర్స్కి వచ్చేస్తుంది. సూపర్ అండి. ఇది 1500 ఇది స్టవ్, 1500 స్టవ్ ఇది చిన్న సైజు. ఒక ఆల్మోస్ట్ ఒక 50 to 100 మెంబర్స్ వరకు కూడా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవచ్చు. సో మొత్తానికి ఆల్మోస్ట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ అన్నీ ఉంటాయి మేడం, ఒక్కటని కాదు. స్టెయిన్లెస్ స్టీల్లో సంబంధించిన ఐటమ్స్ ఏది ఉన్నా సరే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఓన్లీ స్టవ్లే, టేబుల్స్ అని కాకుండా డిస్ప్లే కౌంటర్స్, బేకరీ ఐటమ్స్, రెస్టారెంట్ ఐటమ్స్, బార్ అండ్ రెస్టారెంట్, వర్టికల్ ఫ్రీజర్స్, డీప్ ఫ్రీజర్స్, ఎవ్రీథింగ్ ఏ ఐటమ్స్ అయినా మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. కూలింగ్కి సంబంధించిన ఐటమ్స్ అయినా సరే, డిస్ప్లే కౌంటర్స్, మన బేకరీలలో పెద్ద పెద్ద డిస్ప్లేస్ చూస్తాం, కర్వ్ డిస్ప్లేస్ ఉంటాయి, అవి కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. సో ఏదైనా కూడా బిజినెస్ సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా స్టెయిన్లెస్ స్టీల్, రైట్? సో దానికి సంబంధించి అయితే మనం లోకేష్ గారిని అయితే అప్రోచ్ అయిపోవాల్సిందే. ఇప్పటికీ మార్కెట్లో చాలా మంచి గుడ్ విల్తో వీరు బిజినెస్ చేస్తున్నారండి. చాలామంది ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వీళ్ళకి ఫాలో అవుతూ ఉన్నారు, ఎంతో అన్కండిషనల్ లవ్ అయితే తీసుకుంటూ ఉన్నారు. అండ్ మీరు ఒకసారి వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వచ్చినా కూడా మీకు ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి మీకు వర్క్ అయిన తర్వాత మిమ్మల్ని పంపించడం జరుగుతుంది, అంతే కదా లోకేష్ గారు? ఎస్. సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు వీళ్ళతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. వీళ్ళ మార్కెటింగ్ టీమ్ మీతో అప్రోచ్ అవుతారు. అట్ ది సేమ్ టైం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.